బ్యాక్ టు న్యూస్. సరస్వతి పుష్కరాలను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ఈ నెల 15 నుంచి 26 వరకు జరగనున్నాయి. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ పుష్కరాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సుమారు 35 కోట్ల నిధులు కేటాయించి పనులను చేపట్టారు. సరస్వతి పుష్కరాలకి కాశీ నుంచి వేద పండితులు రానుండగా ప్రతిరోజు వారు గోదావరి నదీ తీరాన హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. త్రివేణి సంగమం వద్ద లక్షలాది మంది భక్తులు పుష్కర స్నానాన్ని ఆచరించనున్నారు. ఈ సరస్వతి పుష్కరాల విశిష్టత ఏంటి, ప్రభుత్వం పుష్కరాలను ఎలా నిర్వహించబోతుందనే అంశాలపై మా మహా న్యూస్ స్పెషల్ స్టోరీ. సరస్వతి పుష్కరాలు సరస్వతి నదికి నిర్వహించేటువంటి పండగ ఇది. కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం, గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు 3 కలుస్తుంటాయి. ఈ పుణ్యకాలంలో ఈ నెల 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు నిర్వహించేటువంటి సరస్వతి పుష్కరాలు పెద్ద ఎత్తున నిర్వహించున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సరస్వతి పుష్కరాలకు ఎలాంటి ఏర్పాట్లు చేసింది, అదేవిధంగా భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, భక్తుల విశ్వాసాలు ఏంటి, అసలు ఈ సరస్వతి పుష్కరాలు ఎందుకు నిర్వహిస్తారు తదితర అంశాలపై మహా టీవీ స్పెషల్ స్టోరీ. అసలు ఈ సరస్వతి పుష్కరాలను ఎందుకు నిర్వహిస్తారని ఒకసారి గనక మనం పరిశీలిస్తే, పురాతనంలో ఒక బ్రాహ్మణుడు, పుష్కరమైనటువంటి బ్రాహ్మణుడు తపస్సు చేశాడు. శివుని మోక్షం కోసం అతను తపస్సు చేయడం జరిగింది. అయితే శివుడు ప్రత్యక్షమై ఆ పుష్కరుడు అనేటువంటి బ్రాహ్మణ్ణి అతని కోరికేంటో అడగడం జరిగింది. అయితే పుష్కర్ అన్నటువంటి బ్రాహ్మణుడు తాను ఈ భూలోకంలో చాలామంది పాపులున్నారు, ఆ పాపులందరి కూడా వారిని నేను తాకితే వారు పుణ్యాత్ములు అయ్యే విధంగా తనకు ఒక వరవిమ్మని చెప్పేసి కూడా ఆయన శివుని కోరుకోవడం జరిగింది. సో అప్పటి నుంచి పుష్కరుడికి శివుడు అతను వరం ప్రసాదించాడు. ప్రతి ఏడాదికి ఒకసారి వచ్చేటువంటి పుష్కరంలో, 12 నెలలకు వచ్చేటువంటి పుష్కరంలో ఇతను ప్రతి నదిలో ప్రవేశిస్తుంటాడు. ఏదైతే దేశంలో ఉన్నటువంటి 12 నదులలో ఇతను ప్రవేశిస్తుంటాడు. అతను పుష్కరుడు ఏ నదిలో అయితే ప్రవేశిస్తాడో అప్పుడు ఆ నదికి పుష్కరం జరుపుతూ ఉంటారు. ఆ పుష్కర కాలంలో భక్తులందరూ వెళ్ళి కూడా ఆ నదిలో పుణ్యస్నానం చేస్తే కనుక తాము పుణ్యం పొందేటటువంటి ఒక నమ్మకం ఆనవాయితీగా వస్తుంది. సో అప్పటి నుంచి ప్రతి నదికి కూడా మన దేశంలో ఉన్నటువంటి గంగా, జమున, సరస్వతి లాంటి నదులన్నిటికీ కూడా, అదేవిధంగా ప్రాణహిత నదులకు కూడా పుష్కరాలు చేస్తూ ఉంటారు. ఇటు సరస్వతి నదికి కూడా ఈ పుష్కరం జరుగుతూ ఉంటుంది. సో మొత్తంగా ఈ కాళేశ్వరం జరిగేటువంటి సరస్వతి పుష్కరాల్లో ఇదొక అంతర్వాహినిగా ప్రవహించేటువంటి సరస్వతి నది ఎక్కడ మనకు కనిపించదు, అదృశ్య నదిగా దీన్ని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఉత్తరాఖండ్లో పుట్టినటువంటి సరస్వతి నది అటువైపు నుంచి ప్రవహిస్తూ ఇక్కడ కాళేశ్వరం వరకు వస్తుంది. ఇటు దక్షిణ భారతదేశంలో మహారాష్ట్రకు పైన భాగంలో ఒక పుష్కరం, అదేవిధంగా మన తెలంగాణలో కాళేశ్వరంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఈ 12 ఏళ్లకు ఒకసారి కూడా సరస్వతి పుష్కరాలు జరుపుతూ ఉంటారు. మొత్తంగా సరస్వతి పుష్కరానికి సంబంధించినటువంటి చరిత్ర ఇది. సరస్వతి పుష్కరాల్లో పెద్ద ఎత్తున సాధువులు కూడా దర్శనానికి రానున్నారు. ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు జరిగినటువంటి సరస్వతి పుష్కరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున సాధువులు రానున్నారు. సో సాధు పంత్ ప్రవర్తించినటువంటి స్వామి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, ఈ పుష్కరాల్లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఓం నమః శివాయ. హరి ఓం. నా పేరు శ్రీ త్రిపుర భైరవేశ్వరానంద స్వామి. మేము శ్రీశైలం సిద్ధ మౌనస్వామి ఆశ్రమం నుండి రావడం జరిగింది. మా సొంత పరివార తరపున ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమం చాలా అద్భుతమైనది. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలు కాబట్టి ఈ పుష్కరాలు ఎవరైనా సరే స్నానం చేసి మీ యొక్క పాపాలు హరించుకుపోతాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. మొన్న జరిగినటువంటి కుంభమేళ అది 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇక్కడ 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనండి. అదేవిధంగా మీ యొక్క పెద్దలు, వారి పెద్దలు ఎంతోమంది ఉంటారు. వాళ్ళు మనకు జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మీరు ఈ యొక్క పుష్కరాల్లో పిండ ప్రదానం చేయాలి. పిండ ప్రదానం చేస్తే వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి పుష్కరాల్లో ప్రతి ఒక్కరు కూడా స్నానం చేసి మీ యొక్క ఏదైతే పాపాలు ఉన్నాయో తొలగించుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈ యొక్క సరస్వతి నది పుష్కరాలకు అనేక రాష్ట్రాల నుంచి
స్వామీజీలు, మాతాజీలు, అఘోరీ స్వామీజీలు, నాగసాధువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఎంతోమంది, దరిదాపుగా మాకు తెలిసే 500 నుంచి 1000 మంది దాకా స్వామీజీలు, మాతాజీలు ఉండవచ్చు. వారందరినీ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా సందర్శించుకోవడం ఒక మంచి అవకాశము. మేము చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి ఇక్కడ మాకు అండదండలుగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రతినిధులకు, అదేవిధంగా మీడియా ప్రతినిధులకు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ స్వామీజీ. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. అంటే సాధు పంత్ పరివార్ ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టున్నారు మీరు? సాధు సంత్ పరివార్ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చేటువంటి స్వామీజీలకు మేము ఉండడానికి స్థలం ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా వాళ్ళకి అల్పాహారం కానీ భోజనం కానీ ఏర్పాటు చేస్తున్నాము. మా స్వామీజీలు, మాతాజీలు 14, 15, 16 తారీఖులు మాత్రమే ఇక్కడ ఉంటారు. వాళ్ళ విలువైన సమయం మాకు కేటాయించి వాళ్ళకి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ చాలామంది అడిగారు, స్వామీజీ ఇక్కడ మంచి కార్యక్రమం చేయండి అని జరగడం జరిగింది. మా యొక్క శిష్య బృందం కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ కార్యక్రమాలు 26వ తారీఖు పూర్తయ్యే వరకు కూడా మా సాధు సంత్ పరివార్ తరపున ఇక్కడికి వచ్చేటువంటి వేలాది మంది భక్తులకు మేము అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీ యొక్క సహాయ సహకారాలు కూడా మాకు అందించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. ఈ అఘోరీలు, నాగసాధువులు కూడా వస్తున్నారని చెప్తున్నారు కదా, వీళ్ళు ఎన్ని రోజుల పాటు ఇక్కడ ఉండన్నారు? ఎలాంటి పూజా కార్యక్రమం నిర్వహించున్నారు? ఇక్కడ అఘోరీ స్వామీజీలు కానివ్వండి, మాతాజీలు కానివ్వండి, ఇక్కడ ప్రభుత్వ ప్రతినిధిగా ముకుందాస్ స్వామివారు వస్తున్నారు. వారు మేము అందరం కలిసి సరస్వతి పూజ కార్యక్రమం ముందుగా చేస్తాము. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా గంగా నదిలో దిగేది గోమాత గురించి మనం ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తెలియజేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అందుకే మొదటిసారిగా గోమాతని మేము స్నానం చేపిస్తున్నాము. గోమాతల తర్వాత స్వామీజీలు, మాతాజీలు స్నానం చేస్తారు. ఆ తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు స్నానం చేస్తారు. ఆ తర్వాత భక్తులకి ఇక్కడ స్నానం చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ స్వామీజీలు 15 తారీఖు, 16వ తారీఖు మాత్రమే ఉండడానికి అవకాశం ఉందని ఈ 2 రోజుల్లో వారిని దర్శించుకునే వాళ్ళే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. ఓకే, మొత్తంగా 12 రోజుల పాటు సాగేటువంటి సరస్వతి పుష్కరాలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా స్వామీజీలు, నాగసాధువులు, అఘోరులు కూడా ఇక్కడికి రానున్నారు. అదేవిధంగా విశిష్టమైనటువంటి పూజలు నిర్వహించినారని కూడా స్వామీజీ చెప్తున్నారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఇక్కడ శివుని ఆలయం ఉంది. ముక్తేశ్వర ఆలయంగా పిలిచేటువంటి కాళేశ్వరంలో భక్తులు ప్రతి ఏడాది కూడా పెద్ద ఎత్తున వస్తుంటారు. ఇక్కడ మహాశివరాత్రి రోజున చాలా పెద్ద ఎత్తున కూడా వేడుకలు జరుపుతూ ఉంటారు. అయితే మరోసారి ఈ కాళేశ్వరం కూడా ఈ సరస్వతి పుష్కరాల కారణంగా కూడా ఇప్పుడు పవిత్రంగా మారినటువంటి పరిస్థితి. ఈ సరస్వతి పుష్కరాలకు కాళేశ్వరానికి దాదాపు రాష్ట్రంలోనే కాక దేశం నలుమూల నుంచి కూడా లక్షల మంది కూడా వస్తారనేటువంటి ఒక అంచనా ఉంది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తుంది. స్వయంగా రాష్ట్ర మంత్రి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఈ మంత్రి నియోజకవర్గంలోనే ఈ కాళేశ్వరం ఉంది. ఈ కాళేశ్వరం ఏదైతే పాత ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పరిధిలోనే ఈ కాళేశ్వరం ఉంది. కాబట్టి మంత్రి శ్రీధర్ బాబు ఇక్కడ గత కొద్ది రోజుల నుంచి కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సో ఇక్కడ ప్రభుత్వం తరఫున దాదాపుగా 35 కోట్లు ఇప్పటికే కేటాయించింది. మరో 30 కోట్లను కూడా కేటాయించిన సిద్ధంగా ఉంది. ఇటు రోడ్లు, అదేవిధంగా విద్యుత్ లైన్లతో పాటు స్నానానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నటువంటి సందర్భంలో మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా ఆయన ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది. ఇటు జిల్లా కలెక్టర్, అదే ఇతర అధికారులతో కూడా మానిటర్ చేస్తూ కూడా ఇక్కడ ఏర్పాట్లు ఎప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడం జరుగుతుంది. ఇక స్నానపు ఘాట్లకు కూడా ఇక్కడ అధునాతనమైనటువంటి రీతిలో ఇక్కడ ఏర్పాటు జరుగుతుంది. అదే నది ఒడ్డున కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు కూడా జరగడం జరుగుతుంది. సో మనం ప్రస్తుతం కాళేశ్వరంలో ఉన్నటువంటి ప్రధాన ఆలయంలో ఉన్నాం. ఇక్కడ ఈ ఆలయంలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రతి రోజు కూడా భక్తులు వస్తుంటారు, పూజలు నిర్వహిస్తుంటారు. సో ఇక్కడ మనం విజువల్లో చూడొచ్చు. ఈ కాళేశ్వర ఆలయము పురాతన ఆలయం కూడా ఇక్కడ మనం ఉన్నటువంటి పాత చిత్రం కూడా ఇక్కడ ఉంది. ఏదైతే 1982లో ఉన్నటువంటి చిత్రంతో పాటుగా దానికి ముందు 1973 సంవత్సరం కూడా తీసినటువంటి ఈ యొక్క ఫోటోను ఈ ఆలయంలో ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఈ ఆలయం యొక్క
పాత కాలం నాటి ఫోటోలు ఏదైతే 1973 అదేవిధంగా 1982లో కాళేశ్వరంకి సంబంధించినటువంటి ఫోటోలు ఇవి. అదేవిధంగా ఇక్కడ కొంతమంది స్వామీజీల ఫోటోలు కూడా ఇటు ఎడమ వైపు పాత ఆలయం ఫోటోలు ఉండగా ఇటు కుడివైపు కూడా ఈ ఆలయానికి సంబంధించినటువంటి పాత జగద్గురు శంకరాచార్య అదేవిధంగా స్వామీజీల ఫోటోలు కూడా ఇక్కడ చిత్రపటాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో మొత్తంగా ఈ కాళేశ్వరం ఇంత అత్యంత విశిష్టమైనటువంటి కాళేశ్వరాలయంలో ఇటు దక్షిణ భారతదేశంలోనే ఈ సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు కూడా ఇక్కడ ఘనంగా ఈ సరస్వతి పుష్కరాలు జరిగేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాళేశ్వర ఆలయంలో ఒక విశేషం ఉంది. ఇక్కడ సరస్వతి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి ఆలయం కూడా ఇక్కడ నిర్మాణం జరిగింది. 1982లో జీవనోద్ధరణ పనుల తర్వాత ఇక్కడ గర్భగుడి అదేవిధంగా భూగర్భంలో ఉన్నటువంటి గుడిని ప్రత్యేకంగా ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించారు. శంకరాచార్యుల చేతుల మీద ఈ గుడి ప్రతిష్టాపన జరిగింది. భారతదేశంలో కేవలం 3 ప్రధాన సరస్వతి ఆలయాలు ఉన్నాయి. మొదటిది కాశ్మీర్లో బాల సరస్వతిగా ఆమె దర్శనమిస్తారు. అదేవిధంగా బాసరలో జ్ఞాన సరస్వతిగా ఆమె అక్కడ భక్తులకు దర్శనమిస్తుంటారు. ఇక మన రాష్ట్రంలోని కాళేశ్వర ఆలయంలో ఇక్కడ నెలకొన్నటువంటి సరస్వతి అమ్మవారు ప్రౌఢ సరస్వతిగా ఇక్కడ పేరొందారు. మొత్తంగా దేశంలో ఉన్నటువంటి 3 ప్రధాన సరస్వతి ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ పుష్కరాల్లో ఈ ఆలయంలో వచ్చేటువంటి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు మొదట ఈ సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం నదికి వెళ్ళి అక్కడ స్నానాలు ఆచరిస్తుంటారు. స్నానాల ఘాట్ల వద్ద స్నానాలు ఆచరించి అదేవిధంగా పెద్దలకు పిండ ప్రదానంతో పాటు పూజలు నిర్వహిస్తుంటారు. సో చాలా కాలంగా కూడా ఈ పుష్కరం అంటేనే సాధారణంగా కేవలం పిండ ప్రదానం అదేవిధంగా పుణ్య స్నానాలు మాత్రమే అని చాలామంది తెలుసు. కానీ సరస్వతి అమ్మవారి దర్శనం కూడా ఒకటి ఉంటుంది. ఇది కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి దర్శనం చేసుకుంటారనేటువంటి విషయం చాలామంది ఇక్కడ ప్రత్యేకంగా ఆచరిస్తుంటారు. సో ఇది కూడా ఒక ప్రధాన ఘట్టం అనుకోవచ్చు ఈ సరస్వతి పుష్కరాల్లో. ఆలయంలోని దక్షిణం వైపు కొన్ని పురాతన విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఆలయంలో ఉన్నటువంటి విగ్రహాలు పురాతనం కావడంతో ఇక్కడ బయట ఉంచడం జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు చాలా పాత విగ్రహాలు కూడా అన్నిటిని కూడా ఒక క్రమ పద్ధతిలో ఇక్కడ పేర్చడం జరిగింది. సో ఇక్కడ మనం ఒక 2 ప్రధాన విగ్రహాలను మనం పరిశీలిస్తే ఈ 2 విగ్రహాలు కూడా ఒక కథ ఉందని చెప్తుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ విగ్రహం జయుడు, అదేవిధంగా మరో విగ్రహం విజయుడు. ఈ జయుడు అదేవిధంగా విజయుడు ఇద్దరు కూడా శివునికి ద్వార పాలకులుగా ఉండేవారు. అయితే ఈ ఇద్దరి మధ్య ఒక సంవాదం జరిగింది. అదేంటంటే కాశీ గొప్పన లేదా కాళేశ్వరం పుణ్యక్షేత్రం గొప్పన అటువంటి ఒక సంవాదం జరిగింది. సో వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ సంవాదంలో జయుడు ఇటు విజయుని చెంప మీద కొట్టడం వల్ల ఈ విగ్రహం మనం ఒకసారి గమనించవచ్చు. ఇటు ఎడమ నుంచి కుడివైపు తల వాలిపోయినట్టుగా ఉంటుంది. ఈ చెంపపై కొట్టడం వల్ల ఈ ఇటువైపు ఒకవైపు వాలినట్లు కూడా ఈ విగ్రహం ఉన్నట్లు కూడా ఈ ఏదైతే ఆలయానికి సంబంధించినటువంటి వ్యక్తులు చెప్తూ ఉంటారు. సో ఈ 2 విగ్రహాలకు కూడా ఇంత చరిత్ర ఉంది. సో ఆ తర్వాత వీరి ఇద్దరి మధ్య నెలకొన్నటువంటి వివాదాన్ని పరిష్కరించేందుకు సూర్యుడే రావటం జరిగింది. సూర్యుడు వచ్చిన తర్వాత ఒకవైపు కాశీ అదేవిధంగా మరోవైపు కాళేశ్వరం రెండింటినీ కూడా ఒక త్రాసులో పెట్టి కొలవడం జరిగింది. అప్పుడు ఏదైతే కాళేశ్వరమే గొప్ప అని కూడా ఆయన ప్రకటించినట్లు కూడా చెప్తూ ఉంటారు. సో ఇంతటి విశిష్టత ఉన్నటువంటి కాళేశ్వరంలో ఈ పుష్కరాలు జరుగుతుండడం, ఈ పుష్కరాలకు పెద్ద ఎత్తున భక్తులు రావటం కూడా ఒక విశేషం. ప్రస్తుతం మనం గోదావరి నదీ తీరాన ఉన్నాం. సరస్వతి పుష్కరాల్లో ప్రధాన ఘట్టం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఇక్కడ సరస్వతి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కోసం కూడా ఇక్కడ ఒక టెంపరవరీగా ఒక ఏర్పాట్లను చేస్తున్నారు. హైదరాబాద్ చెందినటువంటి ప్రముఖ ఈవెంట్కు ఈ యొక్క బాధ్యతలను అప్పచెప్పడం జరిగింది. ఇక్కడ గోదావరి నదికి అభిముఖంగా ఒక దాదాపుగా 300 మీటర్ల దూరంలో ఈ సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఈ పనులు కూడా గత 10 రోజుల నుంచి కొనసాగుతున్నాయి. ఈ పనులను వేగవంతంగా పనిచేసేందుకు అహర్నిశలు పెద్ద ఎత్తున ఆర్కిటెక్చర్స్ అదేవిధంగా పని వాళ్ళు కూడా రేయింబవళ్ళు కూడా కష్టపడుతున్నారు. సో ఇంకా 2 రోజులే మిగిలి ఉండడంతో కూడా ఈ పనులు చేసేందుకు పెద్ద ఎత్తున
ఏర్పాట్లు అయితే ప్రయత్నిస్తున్నారు. సో ఈ సరస్వతి అమ్మవారి విగ్రహం దర్శనం తర్వాతనే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ప్రధాన స్నాన ఘట్టలో చేరుకుంటారు. ఇక్కడ మనం చూడొచ్చు గోదావరి నది ఒడ్డున ఈ విగ్రహం ఏర్పాటు జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ విగ్రహానికైతే ఇక్కడ కొన్ని చీరలతో మూసివేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక ఆర్కిటెక్చర్ సంబంధించినటువంటి ఒక నిర్మాణం జరుగుతుంది. ఇదంతా కూడా హైదరాబాద్ చెందినటువంటి ఒక ప్రముఖ ఆర్కిటెక్చర్స్ కంపెనీ నిర్వహిస్తుంది. ఇక్కడ చాలామంది కూడా ఇప్పటికీ పనిచేస్తున్నారు. ఇక మరోవైపు ఇక్కడ ఇటువైపు సరస్వతి విగ్రహానికి ఎడమవైపు కుడివైపు భక్తులు ఒడ్డు నుంచి కిందికి నది వద్దకు వెళ్ళేందుకు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మెట్ల మార్గాన్ని నిర్మిస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు. ఈ మెట్ల మార్గంలో వెళ్ళే దారిలో కూడా ఇక్కడ ఒక దాదాపుగా ఒక 10 ప్రధానమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి కొన్ని విగ్రహ నమూలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ దాటిన తర్వాత ఒక 200 మీటర్ల దూరంలో ఇక్కడ ప్రధానమైనటువంటి స్నానాల ఘాట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిర్మాణాలన్నీ కూడా ఇక్కడే జరగనున్నాయి. సో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఈ అమ్మవారి దర్శనం తర్వాత నేరుగా అక్కడికి వెళ్ళి ఈ సరస్వతి పుష్కరంలో భాగంగా ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఆ తర్వాత ఎవరైతే తమ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారికి మృతి చెందిన వారికి పిండ ప్రదానం చేసుకున్నటువంటి ఆనవాయితీ ఉందో ఈ కాళేశ్వరంలో ఉన్నటువంటి ఈ గోదావరి అదేవిధంగా ప్రాణహిత సరస్వతి సంగమం త్రివేణి సంగమంగా పిలువబడేటువంటి ఈ ప్రాంతంలోనే ఇక్కడ పిండ ప్రదానం కూడా చేస్తారు. ఒకవైపు పుణ్యస్థానాలు అదేవిధంగా పిండ ప్రదానం కూడా నిర్వహిస్తుంటారు. మొత్తంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ నెల 15వ తేదీన ప్రారంభమై 26వ తేదీన ముగుస్తాయి. దాదాపు 12 రోజుల పాటు జరిగేటువంటి సరస్వతి పుష్కరాలకు ఇటు జిల్లా యంత్రాంగం భూపాలపల్లి జిల్లా యంత్రాంగం కూడా దగ్గరుండి పరీక్షిస్తున్నటువంటి పరిస్థితి. జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎస్పీలు రాత్రింబవళ్ళు కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నెల 15న ప్రారంభమయ్యేటువంటి సరస్వతి పుష్కరాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించినారు. ఆ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం చేరుకున్న తర్వాత సరస్వతి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేరున్నారు. అనంతరం స్నానపు ఘట్టాల వద్ద కూడా అక్కడ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ నిర్మించినటువంటి టెంట్ సిట్లో ఆయన బస చేయనున్నారు. అనంతరం సాయంత్రం రాత్రి ఇచ్చేటువంటి హారతి కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కానున్నారు. కాశీ నుండి వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి వేద పండితులు కూడా ఈ హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిరోజు కూడా ప్రత్యేక కార్యక్రమాలు కాళేశ్వరంలో నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు వీటన్నిటిని కూడా పర్యవేక్షిస్తున్నారు. సో ఈ కార్యక్రమాలకి రాష్ట్ర గవర్నర్ కూడా హాజరు కానున్నారు. అయితే 12 రోజుల పాటు కొనసాగేటువంటి ఈ పుష్కరాలకి ఇటు అధికార యంత్రాంగం అయితే పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక మరోవైపు పోలీస్ శాఖ కూడా దాదాపు 3,500 మందితో కూడా పోలీసు బందోబస్తును నిర్వహిస్తుంది. ఇటు భూపాలపల్లి జిల్లా ఎస్పీతో పాటు ఇతర జిల్లాలటువంటి పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసు భద్రతను కల్పించున్నారు. దాదాపు 3,500 పోలీసు సిబ్బందిలో డిఎస్పీలు సిఐలతో పాటు ఎస్ఐలు కానిస్టేబుల్ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కూడా ఇప్పటి నుంచే వారంతా కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు అక్కడ ఏదైతే కాళేశ్వరానికి 10 కిలోమీటర్ల దూరం నుంచే అక్కడ డేరాలు నిర్మించుకున్నటువంటి పోలీసు సిబ్బంది తనిఖీల అనంతరమే లోపలికి పంపిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి కాళేశ్వరంలో ఒకవేళ కనుక ప్రమాదశాత్తు నదిలో కనుక ఎవరైనా భక్తులు చిక్కున్నట్లయితే కనుక వారిని బయటకు తీసుకొచ్చేందుకు గజయితాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ బోట్లలో వెళ్ళేందుకు కూడా ఇక్కడ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. సరస్వతి పుష్కరాల్లో ఏర్పాట్లకు సంబంధించి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించనే విషయంపై మంత్రం చేయనటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. సరస్వతి పుష్కరాల్లో ఇక్కడ మీరు చూసినటువంటి సౌకర్యాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. సౌకర్యాలు బాగానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. మీరు ఈ పుష్కరాలకి వస్తుంటారా? పుష్కరాలకు వస్తుంటాం ఎప్పటికీ. కానీ ఇంతకుముందు గోదావరి పుష్కరాలు వచ్చినాం. ఇప్పుడు సరస్వతి పుష్కరాలు కూడా వస్తాం. కానీ ముందు మాకు చిన్న పూజ ఉండగా చేసుకోవడానికి వచ్చినాం.
అంటే మీరు పుష్కర ఘాట్లు గోదావరి నది తీరాన చూసారు కదా, అక్కడ ఏర్పాట్లు భక్తుల కోసం చేసినట్టు ఏర్పాటు ఎట్లా ఉంది? ఓకే, బాగానే జరుగుతున్నాయి కానీ కొద్దిగా ఇంకా ముందు చేసి ఉంటే బెటర్గా ఉండు. ఇప్పటికైనా చేస్తారు, ఇంకా కంప్లీట్గా కాలేదు, చేస్తారు. అంటే మెయిన్గా ఇక్కడ కొంతమంది భక్తుల నుంచి ఏదైతే దుమ్ము ధూళికి సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి సార్, మీరు అవి అబ్జర్వ్ చేస్తారు? అలా అంటే ఏం లేదు, మొత్తం క్లీన్ చేస్తారు, పర్ఫెక్ట్గా చేస్తారు, వాటర్ స్ప్రే చేస్తారు, బాగానే చేస్తారు. క్లీన్ అయితే బాగానే చేస్తారు, డస్ట్ అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. ఓకే, బాగానే చేస్తారు, క్లీన్ చేస్తారు. ఓకే, ఇది మొత్తానికైతే భక్తులు అయితే ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి అయితే సంతృప్తికరంగా ఉన్నారు. సో ఈ కొంత పనులు అయితే ఇంకొంత ముందు జరిపితే బాగుండేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సరస్వతి పుష్కరాల విశిష్టత ఏంటి? ఈ సరస్వతి పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తే భక్తులకు ఎలాంటి పుణ్యఫలాలు లభిస్తాయి అన్నటువంటి అంశాలపైన మాట్లాడేందుకు కాళేశ్వరం ఆలయం ప్రధాన అర్చకులు నగేష్ గారు మనతో ఉన్నారు. అసలు ఈ సరస్వతి పుష్కరాల విశిష్టత ఏంటి? మనకు 12 రాశులు, 12 రాశులకు ఒక్కొక్క నదికి 12 నదులకు ఒక్కొక్క నదికి ఒక్కొక్క పుష్కరాన్ని నిర్వహించడం చాలా విశేషం. దాంట్లో సరస్వతి నదికి చాలా ప్రాశస్త్యం ఉంది. 5000 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ సరస్వతి నది ఉంది అని మనకు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అలాగే ఋగ్వేదంలో సరస్వతి నది గురించి కానివ్వండి, సరస్వతి గురించి కానీ, అమ్మవారి గురించి కానివ్వండి, చాలా విశేషమైనటువంటి భాగాలు కూడా మనకు పురాణాల్లో, వేదాల్లో కూడా చెప్పబడి ఉన్నవి. దాంట్లో గంగే జమునే చేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకుడు. మన కలశంలో ఆవాహన చేసినా కూడా సరస్వతిని ఆవాహన కూడా చేయాలని, వరణ ఆవాహన చేయాలని మనకు చెప్పబడుతుంది. దాంట్లో మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశించడంలో సరస్వతి నది పుష్కరం ఉద్భవిస్తుంది. 2 జీవనదులు కలిసిన చోట సరస్వతి నది అంతర్వాహినిగా ఉద్భవిస్తుందని శాస్త్రం. అలాగే ఈ కాళేశ్వర క్షేత్రంలో కాళేశ్వరుడు ముక్తీశ్వరుడు, కాళుడు అనగా యమధర్మరాజు, ముక్తీశ్వరుడు అనగా స్వయంభూ శంకరుడు. ఆ ముక్తీశ్వరుడు ఆస్కారంధ్రాల్లో మన అభిషేకం చేసిన నీళ్ళన్నీ కూడా త్రివేణి సంగమంలో కలుస్తాయని శాస్త్రాల్లో కాళేశ్వర ఖండంలో వివరించబడుతుంది. అలాగే ప్రణీత వరదావేణ్య గౌతమీ చ సరస్వతి నద్య పంచ వహంత్యత్ర ప్రయాగాత్ కోటిశోభితం. ప్రణీత, వరద, వైన్య, గౌతమి, సరస్వతి, ప్రాణహిత నదుల యొక్క కలిసిన క్షేత్రం ఈ క్షేత్రంలో స్నానమాచరించడం వల్ల ప్రయాగాలో స్నానం చేసిన దానికంటే 1,000,000 రెట్ల ఫలితం దక్కుతుందని స్కంద పురాణం తర్వాత కాళేశ్వర ఖండం వివరిస్తుంది. దాంట్లో భాగంగా ఈ నెల 15వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు మిథునంలో బృహస్పతి ప్రవేశం వల్ల సరస్వతి నదికి పుష్కరాలు నిర్వహించడం జరుగుతుంది. 14వ తారీఖు రోజున రాత్రి 10:35 మిథున రాశికి బృహస్పతి ప్రవేశించడం వల్ల సూర్యాస్తమైన తర్వాత ఇలాంటి పూజా క్రతువులు నిర్వహించడం సాధ్యం కాదు. కాబట్టి 15వ తారీఖు రోజున ఉదయం 5:44 అరుణోదయ వేళ బృహస్పతి ఆవాహన, పుష్కర ఆవాహన, సరస్వతి నది ఆవాహన చేయడం ద్వారా ఈ సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ సరస్వతి నది లోపల పుష్కర స్నానం ఆచరించి సరిగంగా స్నానాలు, దంపతి స్నానాలు, అలాగే తీర్థశ్రాద్ధము, అలాగే పిండ ప్రదానం చేయడం వల్ల పితృదేవత మోక్షప్రదాయకం. అలాగే పుష్కర స్నానం వల్ల మనకు ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఈ పుష్కర స్నానం వల్ల మనకు కలుగుతుందని శాస్త్రవచనం. కావున ఈ సరస్వతి నది పుష్కర స్నానం ఆచరించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిని, శుభానందదేవిని, సరస్వతి అమ్మవారిని దర్శించి పునీతులు కాగలరు. అంటే ఈ అంతర్వాహినిగా ప్రవహించినటువంటి సరస్వతి నదిని ఎందుకు పూజించాల్సి వస్తుంది? ఈ సరస్వతి పుష్కరాలను ఎందుకు చేయాల్సి వస్తుంది? మనకు శాస్త్రంలో చెప్పిన విధంగా 2 జీవ నదులు కలిసిన చోట సరస్వతి నది అంతర్వాహినిగా ఉద్భవిస్తున్న శాస్త్రం. మనకు వేదాలలో చెప్పిన విధంగా బ్రహ్మదేవుడు నాలిక పైన మనకు చెప్పినటువంటి ఒక తప్పును సరస్వతి అమ్మవారు మీద వేసుకొని అంతర్వాహినిగా ప్రవహించడానికి సరస్వతి నది బయట కనిపించకుండా పోయింది. అప్పటి నుండి ఎప్పుడైనా కూడా సరస్వతి భూభాగంలోనే ఉందని, అలాగే 2 జీవనదులు కలిసిన చోట సరస్వతి నది అంతర్వాహినిగా ఉద్భవిస్తున్న శాస్త్ర ప్రకారంగా ఈ క్షేత్రంలో గోదావరి, ప్రాణహిత 2 కూడా జీవనదులు, అలాగే ప్రయాగ క్షేత్రంలో గంగా, యమున అంతర్వాహిని సరస్వతి నదులు ఉన్నట్టుగా ఇక కాళేశ్వర క్షేత్రంలో గోదావరి, ప్రాణహిత అంతర్వాహినిగా సరస్వతి నది కూడా వెలిసి ఉందని మనకు శాస్త్రాల్లో చెప్పిన విధంగా ఉందండి. కాబట్టి ఈ 2 జీవనదులు కలిసిన చోట సరస్వతి నది అంతర్వాహినిగా త్రివేణి సంగమంగా కలిసిన క్షేత్రం. సో ఈ పుష్కర కాలంలో కాళేశ్వరం ఆలయంలో నిర్వహించేటువంటి ప్రత్యేక కార్యక్రమాలు ఏంటి? మనకు ఈ 12 రోజుల పాటు కూడా
మనకు విశేషంగా ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా భక్తులకు వీలయ్యే విధంగా ఒక్కొక్క రోజున ఒక్కొక్క దేవత హవనం నిర్వహించడం ప్రారంభిస్తున్నాం. దీంట్లో 12 రోజుల పాటు మనకు సంతాన ప్రాప్తికి పుత్రకామేష్టి హోమము, అలాగే విద్యాబుద్ధి ప్రాప్తికి, అలాగే మొదటి రోజున విద్యాబుద్ధి ప్రాప్తికి గణపతికి, అలాగే కార్యాన్ని దిగ్విజయం కట్టుకుని కార్యవీడితాడుతున్న హోమము, ఒకరోజు సరస్వతి హవనము, అలాగే మృత్యుంజయ హవనము, ఓ రోజు రుద్ర హవనము, అలాగే గురు బృహస్పతి యొక్క హోమము, నవగ్రహ హోమము, నక్షత్ర హోమము, అలాగే చివరి రోజున చండీ హవనము, పూర్ణావతి కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ 12 రోజుల పాటు కాశీ పండితుల చేత గోదావరి నదీ తీరంలో కూడా ఈ త్రివేణి సంగమ క్షేత్రంలో కాశీ వాళ్ళతో 12 రోజులు కూడా సాయంకాలం పూట గోదావరి హారతి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ఇది ఈ 12 రోజుల పాటు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు కాశీ నుంచి వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి వేద పండితులు పూజారుల చేత కూడా గోదావరి నదీ తీరాన హారతి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. అదేవిధంగా అంతర్వాహిని ఉన్నటువంటి సరస్వతి నది జీవనదులైనటువంటి గోదావరి ప్రాణహిత ద్వారా కలుపుకొని త్రివేణి సంగమం వద్ద ప్రవహిస్తుంది. కాబట్టి ఈ సరస్వతి పుష్కరాలకు ఎంతో విశిష్టత ఉందని చెప్పేసి కూడా కాళేశ్వరం ప్రధాన అర్చకులు నగేష్ గారు చెప్తున్నారు. సరస్వతి పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మొత్తంగా ఏర్పాట్లయితే పూర్తి చేసింది. ఏర్పాట్లకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా చకచక సాగుతున్నాయి. సో మరొక 2 రోజుల్లోనే కూడా ఈ పనులన్నీ కూడా పూర్తి కానున్నాయి. ఈ అధికార పనులన్నిటికీ కూడా ఇటు రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇటు జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ కూడా దగ్గరుండి కూడా పనులను పరిశీలించినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. సో ఈ సరస్వతి పుష్కరాలకు మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రం నుంచి కూడా లక్షలాది మంది కూడా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు